టమాటా పచ్చడి, నిలవ పచ్చడి రోట్లో రుబ్బుకున్నాం మేము. మీరు కూడా ఇలా రుబ్బుకొని చేసుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. నాటి అమ్మ రుచులకు స్వాగతం. టమాటా నిలవ పచ్చడి అండి. ఈ సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: టమాటాలు 2 కిలోలు, అరకిలో ఉప్పు, 400 గ్రాముల చింతపండు, కొంచెం పసుపు వేసి కోసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇగో టమాటాలు కోసుకుని చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. మంచిగా మెదగటం కూడా మంచిగా మెదుగుద్ది. టమాటాలు ఇగో కోసుకుని టమాటాలు ఇట్లా కోసి అన్నీ ఒక దాంట్లోకి పెట్టుకోండి. అన్నీ అయిపోయాయండి. ఇక కోసుకున్నాం మొత్తం. ఇక చూడండి, టమాటా ముక్కలు బేసన్లో పోసుకున్నాం. ఇక ఉప్పు, అరకిలో ఉప్పు పోస్తున్నా. కల్లులుప్పు పోసుకోండి. అరకిలో ఉప్పు, కొంచెం 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు పసుపు, ఈ మొత్తం కలుపుకోవాలి. బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా పిసకాలి. బాగా గట్టిగా పిసికితే మంచిగా ముక్కలు మెత్తబడతాయి. మంచిగా మనం రుబ్బుకోవటానికి కూడా బాగుంటాయి. ఇట్లా మెత్తగా ఉప్పు పసుపు వేసి బాగా పిసకాలి. ఉప్పు కూడా మంచిగా కరుగుద్ది, కల్లులుప్పు పోసినాం కాబట్టి. ఇట్లా గట్టిగా పిసకండి మంచిగా. ఇగో చూడండి, ఇట్లా పిసకండి. ఇట్లా పిసుక్కొని డబ్బాలో పెట్టుకోవాలి. రేపు రుబ్బుతాం. ఇవాళ నైట్ కోసి పెట్టి రేపు పొద్దున్న రుబ్బుతాం. రోట్లో రుబ్బుతాం రేపు. చింతపండు కేజీకి 200. ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని కేజీకి 200. ఇప్పుడు 400 చింతపండు వేస్తున్నాం. 400 గ్రాములు చింతపండు వేస్తున్నాం. చూడండి, వేసి ఇదంతా మొత్తం కలుపుకోండి. అంతా ఇట్లా మొత్తం కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకొని 12 గంటలు నానాలి. ఇది 12 గంటలు నానాక మనం రుబ్బుకోవాలి. అప్పుడు ముక్కలు మెత్తబడతాయి, చింతపండు మెత్తబడుతుంది, ఉప్పు కూడా మంచిగా అంతా కలుసుద్ది, అంతా బాగుంటుంది. ఇట్లా మంచిగా పిసికి రసం వచ్చేటట్టు ఇట్లా పిసకాలి. రసం ఊరాలి. ఇగో డబ్బాలో పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా డబ్బాలో పెట్టుకోవాలి. చింతపండు ఏమన్నా కొద్ది గొప్ప అడుగున వేసుకున్నాం అనుకోండి, ఈ రసం అంతా పడి మంచిగా ఊరుద్ది. ఇట్లా మంచిగా అంత పెట్టుకొని సంవత్సరం నిలవ ఉంటుంది ఈ పచ్చడి. ముక్కలు ఎండబెట్టాలి అంత ఏం పని లేదు. మంచిగా ఇది కూడా సంవత్సరం ఉంటుంది. మేము ఎప్పుడు ఇట్లనే పెడతాం. పోసుకొని ఇలా ఊరబెట్టుకోవాలి. 12 గంటలు ఇట్లా నానబెట్టుకొని పొద్దడికి రుబ్బుకోవాలి. ఇది ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో పెడతాను కాబట్టి రేపు రుబ్బాక గాజు సీసాలో పెట్టుకుంటాం. ఇదంతా ఇట్లా మంచిగా నానబెట్టుకోవాలి.
మంచిగా తెల్లటోరక మంచిగా ఊరుద్ది పెట్టచ్చు. ఇది ఎన్ని రోజులు సంవత్సరమైన ఉంటుంది, ఖరాబు కాదు అసలు. ఎండబెట్టుడు ఆరబెట్టుడు అదంతా పని, ఇది ఎక్కువ పని ఉండదు, తొందరగా ఈజీగా అయిపోద్ది మీకు. ఇదిగోండి మూత పెట్టుకొని లోపల పెట్టుకున్నాం. అయిపోయింది. చూసారా ఎంతలో కొంచెం చేపట్లు అయిపోయి ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు రోట్లో రుబ్బుదాం. దానికి కావాల్సినవి కారం, మెంతుపిండి, ఎల్లిపాయలు వేసి టమాటా పచ్చడి రుబ్బుకున్నాం. ఇంకా రోట్లో వేస్తున్నాం చూడండి. రోట్లో రుబ్బుకుంటాం. ఇలా రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి. నాలుగు 400 గ్రాములు పోయాలి. ఇక వాయికి కొంచెం కొంచెం పోసుకుంటా రుబ్బుకోవాలి. 2 కేజీల టమాటాలకి 400 గ్రాములు కారం పోయాలి. ఇట్లా వాయి కొంచెం పోసుకుంటూ రుబ్బుకోవాలి. రుబ్బుకొని కొంచెం మెదిగాక ఎల్లిపాయలు, మెంతిపిండి వేసుకోవాలి. వాయి కొన్ని వేసుకుంటూ పోవాలి. ఎల్లిపాయలు 1/4 కిలో వేసుకోవాలి. ఇగో మెంతి పొడి 50 గ్రాములు వేసుకోవాలి. వాయికి కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఇట్లా ఎల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని ఇట్లా రుబ్బుకోండి. 2 కేజీల టమాటాకి 1/2 కిలో ఉప్పు, 1/4 కిలో చింతపండు, 400 గ్రాములు కారం, 400 గ్రాములు, 1/4 కిలో ఎల్లిపాయలు, 50 గ్రాములు మెంతులు, ఇవన్నీ కలిపి మెత్తగా రుబ్బుకున్నాక మళ్ళీ చూపిస్తాం మీకు. పచ్చడి ఇగో రుబ్బుకున్నామండి. పచ్చడి కొంచెం పచ్చడి ఇందులో ఉంచి తీస్తాను. తీసి తాలింపు పెట్టుకుంటాం. తాలింపు పెట్టుకొని చూద్దాం పదండి. పచ్చడి రుబ్బటం అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకొని టేస్ట్ చూద్దాం పదండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టి ఇగో పల్లి ఆయిల్ పోస్తాను. కొంచెం నూనె, టమాటా పచ్చడికి ఎక్కువే ఉండాలి. పచ్చడికి నూనె వేడయ్యాక తాలింపు గింజలు, కొంచెం తాలింపు గింజల్లో జీలకర్ర తక్కువ ఉంది, కొంచెం విడిగా జీలకర్ర వేసుకుందాం. ఎల్లిపాయలు ఇగో ఇట్లా నలగొట్టుకొని ఎల్లిపాయలు వేసుకోండి. పచ్చళ్ళలో వేసినా కానీ కొంచెం తాలింపులు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు తాలింపు గింజలు వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, మంచిగా వేగింది. కొంచెం
ఇంగువ, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. చూడండి అన్నీ బాగా ఎగినాయి. గ్యాస్ ఫామ్ అలాంటివి ఏముండవు, మంచిగా అరుగుతాయి. అయిపోయింది. పచ్చడి వేస్తున్నాం చూడండి. ఇప్పుడే రుబ్బినాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇట్లా నూనెలో మగ్గించుకోవాలి. కొంచెం సేపు మగ్గితే పచ్చివాసన అనేది ఉండదు. చూడండి ఇలా కొంచెం సేపు మగ్గింది, బంద్ చేస్తున్నాం. టమాటా పచ్చడి ఇగో తాలింపు పెట్టాము. ఈ టమాటా పచ్చడి సంవత్సరం నిలవ ఉంటుంది. మీరు దోశలకి, ఇడ్లీలకి, చపాతీకి, పూరికి, అన్నంలోకి అన్నిట్లోకి తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు మేము అన్నంలో కలుపుతున్నాం. చూడండి అన్నంలోకి వేడివేడి అన్నంలో పచ్చడి వేసినాం. ఇక నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా, టేస్ట్ అట్టిట్టుండదు. చూడండి మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది. ఇవ్వండి ఇలా కలుపుకోవాలి. ఇట్లా ఎర్రగా మంచి టమాటా పచ్చడి మొత్తం అన్నాన్ని పట్టేటట్టు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని టేస్ట్ చూడాలి. నెయ్యి కమ్మటి వాసన వస్తుంది. నెయ్యి టేస్ట్ అయితే బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.